పాకిస్తాన్ దాడులు చేసింది మా భారతదేశం మీద దాడులు చేసిన నేపథ్యంలో విశాఖ నగర సకల కళాకారుల ఆధ్వర్యంలో అయితే ఇండియాకి మద్దతు పలుకుతూ పాకిస్తాన్ని వ్యతిరేకించే విధంగా అయితే వీళ్ళైతే నినాదాలు అది చేసి ఇండియాకి మద్దతు ప్రకటించారు. మనతో పాటు సకల కళాకారులు ఉన్నారు. ప్రతాప్ గారు చెప్పండి, ఏంది ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? మా విశాఖ నగర కళాకారుల తరపున, ఎందుకంటే మేము మా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, మా యొక్క కళాకారు సింగింగ్ తోటి డాన్స్ చేస్తుంటాం, అలాగే సామాజిక స్పృహతోటి కూడా మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి మా అధ్యక్షులు బయ్యా శ్రీనివాస గారు, సన్మూర్తి గారు, ఎంబీఆర్ గారు, భూపతి గారు, అలాగే చన్నా తిరుమల గారు, అలా మా క్యాడర్ జనార్దన్ గారు, వాళ్ళ మేమందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకొని వీ వాంట్ టు సపోర్ట్ ద ఇండియన్ సోల్జర్స్. మా ఆహ్వానం నుంచి మీడియా మిత్రులు చాలామంది వచ్చారు, చాలా సంతోషం. అలాగే నాయకులు సుభాన్ గారు, ద వన్ హూ ఫాట్ ఇన్ ద ఇది నెక్స్ట్ ఎన్ఎస్సీ గ్రూప్లో ఉన్నారు ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మీతో కూడా మేము ఉంటాం సార్, వీళ్ళు సపోర్ట్ ద నేషన్. మన భారతదేశానికి, భారత జవాన్స్కి మళ్ళీ నెక్స్ట్ పాకిస్తాన్ మళ్ళీ మన వైపు వస్తే మాత్రం ఇప్పుడే శుభ్రంగా చెప్పాడు, వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండదండి. 100% వీఆర్ ఆల్ సపోర్ట్. మేము డైరెక్ట్గా వెళ్ళకపోయినా సరే మేము ఒక వీ సపోర్ట్ దమ్ త్రూ మ్యూచువల్గా మేము సపోర్ట్ భారత సైన్యానికి మేము చేస్తామని మీకు సమర్థిస్తాను. కార్యక్రమానికి మిగతా అందరూ పెద్దలు వచ్చారు. మూర్తి గారు చెప్పండి, ఏం చెప్తారు ఈ నేపథ్యంలో మీరు? మేము ఈరోజు అందరం కూడా కళాకారులందరూ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. ఇందులో అన్ని రకాలైనటువంటి కళాకారులు పాల్గొన్నారు. డాన్సర్సు, సింగర్సు, అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్టు, మెజిషియన్స్, నాటకానికి సంబంధించిన వారు, వీరందరూ కూడా ఇక్కడ విశాఖపట్నంలోని పాల్గొని మా యొక్క మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం విశాఖపట్నంలో చూసినట్టయితే విశాఖపట్నంలో కళాకారులు కేవలం పాటలు మాటలకి ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్కే పరిమితం కాకుండా ఇటువంటి దేశభక్తి కూడా పెంపొందింపజేసేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని ఒక ఉత్సాహంతో అనేక మంది ఇక్కడికి హాజరు కావడం జరిగిందండి. తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాము. మరి మనకి జరిగినటువంటి ఈ దాడులు, ముష్కరుల దాడి ఏదైతే ఉందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మన సైనికులందరికీ కూడా వారికి మనోధైర్యాన్ని నింపే స్థితిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అన్ని రకాలైనటువంటి కళాకారులు పాల్గొనడం, మేము ఇచ్చిన పిలుపు మేరకు వారందరూ ముందుకు రావడం కూడా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టేటప్పుడు కూడా మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. భారతదేశానికి మా వంతు పూర్తి మద్దతు కళాకారులుగా మేము ఇస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. మరి ఎవరైతే వారిపైన దాడి చేస్తున్నారో అటువంటి వారిని పూర్తి స్థాయిలో హతమారుస్తూ తీవ్రవాదాన్ని మనం పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా స్పందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. భారత సైన్యానికి మద్దతు ఇస్తూ చేస్తున్న కార్యక్రమం ఏం చెప్తారు కిషోర్ గారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నది గురజాడ అప్పారావు గారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించినటువంటి ఇద్దరు మహిళల్ని మన భారతదేశం అంతా కూడా గుర్తుంచుకోవాలి. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ ఖురేషి, వీళ్ళిద్దరూ కలిపి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బంకర్స్ అన్నీ కూడా ధ్వంసం చేయడానికి, అంటే మన సింధూరం ఆడవారికి అత్యంత కనెక్టెడ్లో ఉన్నటువంటి సింధూరు బొట్టు ఏదైతే ఉంటుందో ఆ సింధూరాన్ని ఆపరేషన్ సింధూర్గా పెట్టడం, దానికి ఇద్దరు మహిళల్ని నేతృత్వం వహించడం అనేది బహుశా ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలు కూడా యుద్ధం చేయగలిగే ధైర్యం ఉందా అనేటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజెప్పింది కేవలం మన దేశం మాత్రమే. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 15 దేశాలలో 14 దేశాలు పూర్తి స్థాయిలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ తాటాకు చప్పుళ్ళకి భయపడే పరిస్థితే లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిదీ కూడా స్వాగతిస్తూనే అంటే ఏప్రిల్ 22వ తారీఖున సుమారు 22 మంది మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని పెహల్గాంలో చంపిన తరువాత మనం దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా భారతదేశం అంతా కూడా స్వాగతిస్తున్నది. కానీ నరేంద్ర మోడీ గారికి ఇంకొక స్టెప్ కూడా మీరు ముందుకు వేసి అవసరమైతే ఇలాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వార్ టెన్షన్స్ తగ్గుతాయనే ఉద్దేశం కూడా ప్రజల్లో బలీయంగా ఉంది. కనుక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అవసరమైతే పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో మట్టుబెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో యాక్మీ కళాకారులందరూ కూడా వీరు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విపత్తు ఉన్నా కూడా మేము కూడా ముందుంటామని చెప్పని కళాకారులు ముందుకు రావడం చాలా అభినందనీయం. వీళ్ళందరూ కూడా సమాజంలో మేము భాగస్వామ్యం అని చెప్పిన మొట్టమొదటి పోరాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీరోచితంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పని కాదు, ప్రజలలో ఒక జాగృత కావాలి, ప్రజల్లో ఒక డిస్కషన్ కావాలి. మన భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ మీద కానివ్వండి, పేట్రియాటిజం మీద కానివ్వండి ప్రజల్లో బలీయంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈరోజు స్వయంగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఆయన నివాళులర్పించి ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా ఈ దేశానికి సంబంధించి మేమంతా కూడా విన్నంటున్నాం అని చెప్పి తెలియజేసే ప్రయత్నం ఈ ప్రయత్నం. చెప్పండి, ఏం చెప్తారు మీరు?
నేను హానరబుల్ లెఫ్టినెంట్ లోకేష్ అండి. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రస్తుతానికి మేము ఇంతకుముందు పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా మన ప్రధానమంత్రి ఎటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేకపోయినా ఈసారి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ఎగ్నెస్ట్గా మనం దాడి చేయడం జరిగింది. అయితే ఇంతటి పవర్ఫుల్ దాడి ఇది మొట్టమొదటిసారి ఇలా మనం చేశాము. ఇలాగే ఉంటే ఇలాగే కొనసాగిస్తే మన పాకిస్తాన్కి ఈ పాటికే మ్యాప్లో లేకుండా అయిపోయేది. అయితే మేము రిటైర్మెంట్ అయ్యి కూడా ప్రజల్లో మధ్యలో ఉండి ప్రజలకి అన్ని విధాల దగ్గరలో ఉండి చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేయాలని మేము సర్వీస్లో సివిల్లో కూడా ఉంటున్నాం. అయితే మా అబ్బాయి కూడా ఇప్పుడు ప్రజెంట్ వార్ఫీల్డ్లో ఉన్నాడండి. తను ఆల్రెడీ పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా వార్ఫీల్డ్లో వెళ్ళున్నారు. అయితే ఈ సకల కళాకారులు యాక్మి ప్రతాప్ గారు అలాగే సకల కళాకారుల సంఘం అధ్యక్షులు ఎంతమంది అయితే ఉన్నారో వారి ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని దేశ సైనికులుగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి గౌరవించుకోవడం అనేది మాకెంతో గర్వకారణం. అయితే మేము ఇప్పటికీ కూడా తయారుగా ఉన్నాం. మా ఎక్స్ సర్వీస్మెన్ సొసైటీ అంతా కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా మాకు యుద్ధానికి రణరంగానికి పిలిస్తే మేము వెళ్ళడానికి ఎనీ టైం మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ విధంగా మేము చెప్పుకోవడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. సార్, కళాకారుల నేపథ్యంలో ఇండియాకి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ని తరిమికూడదాం అని చెప్పి ఒక నినాదంతో చేస్తున్న కార్యక్రమం ఏం చెప్తారు ఒక కళాకారులుగా? ముఖ్యంగా ఇక్కడ హాజరైనటువంటి కళాకారుల సంఘం అధ్యక్షుడిగా నేనేం చెప్తా ఉన్నానంటే ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ చాలా దురుద్దేశంతో ఇటువంటి ఉగ్రవాద చర్యలకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా అరికట్టాలంటే పాకిస్తాన్ ముందు ఉగ్రవాద సంస్థలందరికీ భారతదేశానికి హస్తగతం చేయాలి. చేసిన తర్వాతే ఈ శాంతి నెలకొల్పుతుంది. ఈ ఉగ్రవాద సంస్థని పాకిస్తాను అది పెంచి పోషిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. మన పహల్గాంలో జరిగినటువంటి సంఘటన కలచివేసింది. భారతీయులని మొత్తం 28 మందిని ఊచకొత్త కోసి చంపేశారు. దాంతో ఇంకా మోడీకి చెప్పి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పడం ఛాలెంజ్గా తీసుకున్నారు మోడీ గారు. ఆ ఛాలెంజ్ ఏంటో మోడీ గారు తిప్పికొట్టి చూపించారు. ఆయన ఇసుమంతా చూపించారంతే, దానికే సగం నాశనం అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. ఆయన పూర్తిగా పెడితే ఒక హాఫ్ అన్ అవర్లో పాకిస్తాన్ మొత్తం మ్యాప్ కనిపించకుండా పోతుంది. అందుచేత ఈ విషయంలో సైనికులకి మోదీ గారికి మా కళాకారుల తరఫున అందరి తరఫున కూడా మేము ఫుల్ సపోర్ట్ ప్రకటిస్తూ ఏ క్షణానైనా సరే మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి, ఏం చెప్తారు మీరు? నేను ఈ కళాకారి సమితి దాని నుంచి నేను ఒక గాయకుని. సో ఇప్పుడు ఈ టెర్రరిజం పాల్గంలో ఈ అటాక్ అయింది గురించి అంటే మేము ఇండియాకి ఫుల్ సపోర్ట్గా ఉన్నాము అని అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఫుల్ సపోర్ట్ ఇండియాకి ఫుల్. అదే యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గమనార్హం. అమ్మ, ఏం చెప్తావు? ఏం చెప్పు. అండ్ టెర్రరిజం మనం అందరూ పాకిస్తాన్ కలిసి బద్దలు కొడదాం. ఇది ప్రధానంగా ఈ విశాఖ నగర కళాకారులు అయితే మట్టుకి ఈ ఇండియాకి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ తరింపకూడదాం, కంపల్సరీగా మోదీ గారికి ఎల్లవెల్ల మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే ఘంటాపదంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app.